వార్తలన్నీ చెప్పినా గానీ ఈ వార్త ఎప్పుడు మర్చిపోయినా. జల్దీ నాది సూతం చూసేయండి. साहेबाच्या रूम मध्ये घेऊन जा, साहेबाच्या रूम मध्ये. అగో ఇదెక్కడి పర్షాను. గుర్రం మీద స్వారీ చేసినట్టే ఈయన ఎద్దు మీదనే సవారీ చేస్తున్నాడు కదా. రైతన్నలు ఎద్దులను అరక దున్నేతందుకో, గుంటుక దున్నేతందుకో, ఇరువాలు దున్నేతందుకో వాడతారు గాని ఈ రైతన్న ఊర్లో సవారీ చేసేతందుకు బండి కంటే ఎక్కువ ఎద్దును వాడుతున్నట్టున్నాడు కదా. ఇక ఈయన పెట్రోల్ బాధలు తప్పించుకునేతందుకు ఎద్దును పట్టుకొచ్చిండు అనుకుంటే తప్పుల కాలేసినట్టే అయితదుల్లా. మరి ఎద్దు ఈయన మాట ఈయనకున్నా ఎందుకు గిట్లొచ్చిండంటే ఈయనది మహారాష్ట్ర దిక్కు చంద్రాపూర్ జిల్లాలున్న రాజూర్ అనే ఊరు. వ్యవసాయం చేతాడట. అయితే అటు దిక్కు పోయిన పసలకెంచి వర్షాలు చక్కగా లేవ్వట. ఎప్పట్లెక్కనే ఇప్పుడు సుతం ఇత్తనాలు పెట్టినా మొలకలు రాలేదట. పంట పెడితే నష్టం తప్ప లాభం ఉంటలేదని రంది పడుతున్నారట. ఇక సర్కార్ సుతం సాయం చేసేటందుకు రేపు మాపు అంటున్నదట. ఇక్కడి రైతన్నలను పట్టించుకునేటోళ్ళు లేరట. ఇక్కడ ఆఫీసర్లకే కాదు దునియాకు రైతన్నల కష్టాలు తెలవాలని రాజూరా కాడున్న ఎంఆర్ఓ ఆఫీసులో ఈ తీవ్ర నిరసన చేసిండు. వ్యవసాయ అప్పులు మాఫీ చేసి నష్టపరిహారం గట్టించి ఆదుకోవాలని ఎద్దు మీద నిరసన చేసిండు. రైతన్న ఎద్దు మీద ఎక్కి పోయేటాళ్లకు అక్కడున్నోళ్ళంతా ముందుగాల పరిశానైనరట. ఎంబటే వీడియోలు తీసుకొని ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. ఇక ఈ రైతన్న వీడియో పొట్టు పొట్టు చెక్కలు కొడుతున్నది. ఇప్పుడు రైతన్న గోసలను పట్టించుకొని ప్రభుత్వాలకు అధికారులకు తువాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండని రైతన్నను తారీఫ్ చేస్తున్నారు దునియా జనాలు. ఎద్దులను ఎట్లా వాడుకోవాలనో రైతులకు తెలిసినంత ఎవ్వలకు తెలియదని మెచ్చుకుంటున్నారు.